అందుకని వేరే అమ్మాయితో పెళ్లి చేయమంటావా? నాకు కాస్త టైం కావాలనో, అమృతక్క పెళ్ళవ్వాలనో, మా నాన్న పరిస్థితి బాలేదనో ఏదో ఒకటి చెప్పి మాట అడ్డేయాలి కానీ మొహం మీద కొట్టినట్టు డైరెక్ట్ గా అలా చెప్పేయడమేనా? నువ్వు చెప్పినవన్నీ చెప్పి చూశాను, కానీ అశ్విన్ వాళ్ళ అమ్మగారు ఏం చెప్పినా నా మాట వినే పరిస్థితుల్లో లేడు. అందుకే అలా చెప్పక తప్పలేదు. అదే కాదే, నువ్వుండవే గాయత్రి. అంటే ఈ మాట ఈ 3 నెలల మ్యాటర్ని దాటేయాలనే అలా చెప్పావా, లేక నిజంగానే అశ్విని వదులుకోవాలనే నిర్ణయంతో చెప్పావా? అడుగుతోంది కదా, సమాధానం చెప్పవే. నిజంగానే అశ్విన్ని వద్దనుకుంటున్నాను.